నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జై లవకుశ టీజర్ వచ్చేసింది. 3 విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించనున్న విషయం తెలిసిందే. 3 పాత్రల్లో మొదటి పాత్ర అయిన జై పాత్రకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. అంచనాలను తారుమారు చేస్తూ నందమూరి ఫ్యాన్స్కు పిచ్చెక్కిస్తున్న ఈ టీజర్పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న టాలీవుడ్ జక్కన్న రాజమౌళి టీజర్ విడుదల అవ్వడమే ఆలస్యం, వెంటనే స్పందించారు. స్వయంగా ఎన్టీఆర్కు ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు చెప్పారట. టీజర్ అదిరిందని, తప్పకుండా ఈ సినిమాతో నీ స్థాయి రెట్టింపవుతుందని ఎన్టీఆర్తో రాజమౌళి అన్నట్లుగా తెలుస్తోంది. సినిమాలోని విజువల్స్ మరియు ఏకధాటిగా మాట్లాడే ఎన్టీఆర్ నత్తిగా మాట్లాడటం, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా హైలైట్ అని అన్నారట రాజమౌళి. రాజమౌళి దేనిపైనా స్పందించాడు అంటే అది ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం. అలాగే జై లవకుశ టీజర్పై కూడా జక్కన్న ప్రశంసలు కురిపించడంతో సినిమా స్థాయి మరింతగా పెరిగింది. రాజమౌళి టీజర్ చూడగానే ఫిదా అయ్యాడని, ఆయన అభినందనలు మాకు చాలా సంతోషంగా ఉందని జై లవకుశ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. మిగిలిన 2 టీజర్లను ఎప్పుడు చూపిస్తారు అంటూ రాజమౌళి చిత్ర యూనిట్ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులందరి తరపున జక్కన్న చిత్ర యూనిట్ సభ్యులను అడగడం జరిగింది. జై టీజర్కు అనూహ్య రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో కొద్ది గ్యాప్ తీసుకొని లవకుమార్ మరియు కుశకుమార్ల టీజర్లను కూడా వదిలే అవకాశం ఉంది. జక్కన్న ప్రశంసలతో సినిమా యూనిట్ సభ్యులు మరింత జోష్తో షూటింగ్ చేయాలని భావిస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.